ప్రళయ జలాలు మన మీదికి ఎన్నైనా లేవని, కానీ మనము అందులో మునిగిపోము. వాక్యం సెలవిస్తుంది, మీరు జలములలో బడి దాటుతూ ఉన్నప్పుడు అవి మీ మీద పొర్లి పారవు అని వాగ్దానం చేసినాడు. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్పులోకి వచ్చునుగాక. ఆమెన్. జలముల్లాంటి ముంచి వేసే పరిస్థితులు అది ఏదైనా కానీ, ఇక్కడ నోవహుకేమో నీటి జల ప్రళయపు సమస్య ఎదురైంది. మనకు రోగమని, ఆర్థిక ఇబ్బందులని, లేకపోతే అవమానం, నిందలని, గాయాలని, ఇంకా ఏ రకంగా ఇవే కాదు, ఏ రకంగా మనిషికి ఎదురయ్యే సమస్యలు మనకు ఎదురైనా ఆ ప్రతి పరిస్థితులకు మీదిగా దేవుడు మన పక్షంగా నిలబడి నోవహును కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు అని ఈ వాగ్దానం యొక్క అర్థమయ్యింది. అదే జలముల్లో బడి మనం దాటునప్పుడు మనము మునిగిపోము, అవి మన మీద పొర్లి పారవు అనడానికి అర్థమయ్యింది. కాబట్టి మనము దేవుని దృష్టికి నోవహు వలె, అతని కుటుంబం వలె నీతిగా బ్రతికి ఈ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందుముగాక.